గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధంగా భారత రాజ్యాంగంలో రెండవ భాగం పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. రాజ్యాంగంలో ప్రస్తుతం ఉన్నటువంటి భాగాల సంఖ్య 25. రెండవ భాగము పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. పౌరసత్వానికి సంబంధించినటువంటి ప్రకరణలు 5 నుండి 11 వరకు 5 నుండి 11 వరకు గల ప్రకరణలలో పౌరసత్వం గురించి వివరించడం జరిగింది. పౌరసత్వం రెండవ భాగం ప్రకరణలు 5 నుండి 11 వరకు. పౌరసత్వం గురించి ప్రముఖ రాజనీతి శాస్త్రవేత్త అరిస్టాటిల్ పౌరసత్వ భావనకు అధిక ప్రాధాన్యతనిచ్చినాడు. అరిస్టాటిల్ గ్రీకులు పౌరసత్వ భావనకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈయన పౌరుల సమాజమే రాజ్యం అని వర్ణించారు. పౌరుల సమాజమే రాజ్యం. అరిస్టాటిల్ పౌరుల సమాజమే రాజ్యము అని వర్ణించాడు. పౌరసత్వ భావనకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన వాడు అరిస్టాటిల్. గ్రీకులు పౌరసత్వ భావనకు అధిక ప్రాధాన్యతను ఇచ్చినారు. గ్రీకులు పౌరసత్వం. అరిస్టాటిల్ పౌరుల సమాజమే రాజ్యం అని వర్ణించారు. విదేశీయులు భారతీయులకు అన్ని రకాల భారతదేశం ప్రసాదించేటువంటి అన్ని రకాల హక్కులు వర్తిస్తాయి. విదేశీయులకు రాజకీయ హక్కులు వర్తించవు. విదేశీయులకు రాజకీయ హక్కులు వర్తించవు. ఈ రాజకీయ హక్కులతో పాటు ప్రాథమిక హక్కులు ఉన్నటువంటి ప్రకరణ 15, 16, 19, 29 మరియు 30 ప్రకరణలలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులు కూడా విదేశీయులకు వర్తించవు. విదేశీయులకు వర్తించినటువంటి ప్రాథమిక హక్కులు ఏంటంటే 15వ ప్రకరణ, 16వ ప్రకరణ, 19, 29, 30. ఈ ప్రకరణలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులు విదేశీయులకు వర్తించవు. అంటే విదేశీయులకు రాజకీయ హక్కులు వర్తించవు. మరియు 15, 16, 19, 29, 30 ప్రకరణలలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులు కూడా విదేశీయులకు వర్తించవు. ప్రాథమిక హక్కులు కూడా ఈ విదేశీయులకు వర్తించవు. మన దేశము ఏక పౌరసత్వాన్ని అనుసరిస్తుంది. ఏక పౌరసత్వం అంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించాలనే ఉద్దేశంతో మన దేశం ఏక పౌరసత్వాన్ని అమలు చేస్తున్నది. ఈ ఏక పౌరసత్వం అనేటువంటి భావనను మనము బ్రిటన్ రాజ్యాంగం నుండి గ్రహించాము. పౌరసత్వ భావనను బ్రిటన్ రాజ్యాంగం నుండి గ్రహించినాము. ఈ పౌరసత్వం అనేటువంటిది రెండవ భాగంలో కలదు. పౌరసత్వము రెండవ భాగంలో కలదు. ఈ పౌరసత్వం అనేటువంటిది కేంద్ర జాబితాలో కలదు. పౌరసత్వం అనేటువంటిది కేంద్ర జాబితాలో కలదు. మన దేశం అనుసరిస్తున్నటువంటి పౌరసత్వము ఏక పౌరసత్వము. ఈ ఏక పౌరసత్వం అనేటువంటి ఈ భావనను మనం బ్రిటన్ రాజ్యాంగం నుండి గ్రహించినాము. పౌరసత్వం అనేటువంటి అంశము రెండవ భాగంలో కలదు. పౌరసత్వం అనేటువంటిది కేంద్ర జాబితాలో కలదు. పౌరసత్వం పైన చట్టాలను రూపొందించే అధికారము పార్లమెంటుకు కలదు. పౌరసత్వం పైన చట్టాలను రూపొందించేటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్. అరిస్టాటిల్ పౌరసత్వ భావనకు అధిక ప్రాధాన్యత ఇచ్చినాడు. గ్రీకులు కూడా పౌరసత్వ భావనకి అధిక ప్రాధాన్యత ఇచ్చినారు. అరిస్టాటిల్ పౌరుల సమాజమే రాజ్యం అని నిర్ణయించినాడు. భారతీయులకు భారత రాజ్యం ప్రసాదించే అన్ని రకాల హక్కులు వర్తిస్తాయి. కానీ విదేశీయులకు రాజకీయ హక్కులు వర్తించవు. రాజకీయ హక్కులతో పాటు ప్రాథమిక హక్కులలో ఉండేటువంటి 15వ ప్రకరణ, 16, 17, 19, 29, 30 ప్రకరణలలో పొందుపరిచినటువంటి
ప్రాథమిక హక్కులు కూడా విదేశీయులకు వర్తించవు. మన దేశం అనుసరిస్తున్నటువంటి పౌరసత్వం వచ్చేసి ఏక పౌరసత్వం. మన దేశంలో ఏక పౌరసత్వం అమల్లో ఉన్నది. ఈ పౌరసత్వం అనేటువంటి భావనను మనం బ్రిటన్ రాజ్యాంగం నుండి గ్రహించినాము. పౌరసత్వం అనేటువంటి అంశము 2వ భాగంలో కలదు. పౌరసత్వం అనేటువంటి అంశము కేంద్ర జాబితాలో కలదు. పౌరసత్వం పైన చట్టాలను రూపొందించే అధికారము పార్లమెంటుకు ఉంది. ప్రకరణలు 5 నుంచి 11 వరకు ప్రకరణలు పౌరసత్వం గురించి వివరిస్తాయి. ప్రకరణ 5 రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత భారత పౌరులు అంటే దేశ విభజన కాలం నాటికి భారతదేశంలో ఉన్న వారంతా భారతదేశంలో నివసిస్తున్న వారంతా భారతీయులే. దేశ విభజనకు 5 సంవత్సరాల ముందు నుండి మన భారతదేశంలో నివసిస్తున్న వారు కూడా భారతీయులే. విదేశాలలో నివసిస్తున్నటువంటి భారతీయులకు కలిగిన సంతానం కూడా భారతీయులే. కాకపోతే వీళ్ళు 1935 భారత పౌరసత్వ చట్టం ప్రకారం, భారత ప్రభుత్వ చట్టం 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం వీళ్ళు భారత పౌరులై ఉన్నారు. దేశ విభజన కాలం నాటికి మన దేశంలో నివసిస్తున్న వారంతా కూడా భారతీయులే. దేశ విభజన అంటే 1947 ఆగస్టు 15 ఈ కాలం నాటికి మన దేశంలో నివసిస్తున్న వారంతా కూడా భారతీయులే. దేశ విభజన కంటే 5 సంవత్సరాల ముందు నుండి మన దేశంలో నివసిస్తున్న వారు కూడా భారతీయులే. విదేశాలలో భారత సంతతికి చెందిన వారికి విదేశాలలో కలిగిన సంతానం కూడా భారతీయులే. కాకపోతే వాళ్ళు భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం భారత పౌరులే ఉండాలి. ఇది ప్రకరణ 5. ప్రకరణ 5 ఏం తెలియజేస్తుందంటే రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత భారత పౌరులు ఎవరంటే భారత పౌరసత్వం అంటే దేశ విభజన కాలం నాటికి మన దేశంలో నివసిస్తున్న వారంతా భారతీయులే. దేశ విభజనకు 5 సంవత్సరాల ముందు నుండి కూడా భారతదేశంలో నివసిస్తున్న వారు కూడా భారతీయులే. 1935 పౌరసత్వ చట్టం ప్రకారము భారత సంతతికి చెందిన వారు ఉంటే వాళ్ళు భారత పౌరసత్వం పొంది ఉంటే వారు విదేశాలలో నివసిస్తున్నప్పటికీ వారి సంతానానికి భారత పౌరసత్వం లభిస్తుంది. ప్రకారం దేశ విభజన కాలంలో పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన వారు భారతీయులు. దేశ విభజన కాలం 1947 ఆగస్టు 15 నాటికి పాకిస్తాన్ నుండి భారతదేశంలోనికి వచ్చి 19 జూలై 1948 నాటికి భారత రాయబార కార్యాలయాలలో తమ పేర్లను నమోదు చేసుకున్న వారు కూడా భారతీయులే. అంటే దేశ విభజన కాలంలో 1947 ఆగస్టు 15 నాటికి పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చి పాకిస్తాన్లో ఉన్నటువంటి వారి పౌరులు భారతదేశానికి వలస వచ్చి 19 జూలై 1948 నాటికి భారత రాయబార కార్యాలయాల్లో తమ పేర్లను నమోదు చేసుకున్న వారు కూడా భారతీయులే. తర్వాత దేశ విభజన కాలంలో భారతదేశం నుండి పాకిస్తాన్కి వలస వెళ్ళి అక్కడ తమ పేర్లను నమోదు చేయించుకుని అంటే పాకిస్తాన్ పౌరసత్వాన్ని నమోదు చేయించుకున్న తర్వాత తిరిగి వాళ్ళు భారతదేశానికి వచ్చి 1948 జూలై 19 నాటికి మన దేశంలో భారత రాయబార కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకున్న వారు కూడా భారతీయులే. దేశ విభజన కాలంలో మొదట పాకిస్తాన్ వలసపోయి మళ్ళా పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చి 19 జూలై 1948 నాటికి తమ పేర్లను భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకున్నవారు భారతీయులు. అంతేకాకుండా దేశ విభజన కాలంలో భారతదేశం నుండి పాకిస్తాన్కి పోయి అక్కడ తమ పేర్లను నమోదు చేయించుకున్న తర్వాత తిరిగి పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చి 19 జూలై 1948 నాటికి తమ పేర్లను భారత రాయబార కార్యాలయాల్లో నమోదు చేసుకున్న వారు
వారు కూడా భారతీయులే. ఈ 19 జూలై 1948 నాటికి అని ఎందుకంటే 1948 జూలై 19 నాడు భారత ప్రభుత్వము పాకిస్తాన్ వలసదారుల చట్టాన్ని రూపొందించి అమలులోకి తీసుకుని వచ్చింది. 19 జూలై 1948 నాటికి భారత ప్రభుత్వము పాకిస్తాన్ వలసదారుల చట్టాన్ని రూపొందించి అమలులోకి తీసుకుని వచ్చింది. కాబట్టి 19 జూలై 1948 నాటికి భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకున్న వారు భారతీయులు. మొదట పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చి ఈ తేదీ నాటికి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. తర్వాత మొదట పాకిస్తాన్ నుండి భారతదేశానికి పోయి భారతదేశం నుండి పాకిస్తాన్కి పోయి మళ్ళీ పాకిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చిన వాళ్ళు ఈ తేదీల్లో నమోదు చేసుకుంటే వాళ్ళు కూడా భారతీయులే. ప్రకరణ 8 విదేశాలలోని భారత సంతతికి మన దేశ పౌరుషం. భారత సంతతికి చెందిన తల్లిదండ్రులు విదేశాలలో నివసిస్తున్నప్పటికీ వారి సంతానానికి భారత పౌరసత్వం కల్పించదు. కాకపోతే వారు భారత రాయబార కార్యాలయాలలో తమ సంతానం పేర్లను నమోదు చేసుకోవాలి. విదేశాలలో విదేశాల్లో నివసిస్తున్నటువంటి భారత సంతతికి మన దేశ పౌరసత్వం అంటే భారత సంతతికి చెందిన వారు విదేశాలలో నివసిస్తున్నప్పటికీ వారికి కలిగిన సంతానానికి భారత పౌరసత్వం లభిస్తుంది. కావున వారు తమ సంతానం పేర్లను భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలి. నెక్స్ట్, పౌరసత్వాన్ని కోల్పోకుండా విదేశీయులు ఎవరైనా అంటే భారత పౌరులు ఎవరైనా మన దేశ పౌరసత్వాన్ని వదులుకుంటే వారు సహజంగానే తమ పౌరసత్వాన్ని కోల్పోతారు. భారత పౌరులు ఎవరైనా తమ పౌరసత్వాన్ని వదులుకుంటే మన భారతీయులైనా కూడా విదేశీ పౌరసత్వాన్ని ఎవరు తీసుకుంటారో వారు భారత పౌరసత్వాన్ని కోల్పోతారు. సంవత్సరం ప్రకరణ 9. విదేశీయులైనా సరే మన దేశ పౌరసత్వాన్ని స్వీకరించి తిరిగి మళ్ళా విదేశీ పౌరసత్వాన్ని పొందితే ఆటోమేటిక్గా మన దేశ పౌరసత్వాన్ని కోల్పోతారు. భారతీయులు కూడా ఎవరైనా విదేశీ పౌరసత్వాన్ని స్వీకరిస్తే మన దేశ పౌరసత్వం కోల్పోవడం. భారతదేశం యూరోప్లో మాదిరిగా ద్వంద్వ పౌరసత్వాన్ని ప్రతిపాదించలేదు. భారతీయుల పౌరసత్వము శాశ్వతము. భారతీయులు కలిగినటువంటి పౌరసత్వం, ఇవ్వబడినటువంటి పౌరసత్వం వచ్చేసి శాశ్వతం. భారతీయులకు కల్పించబడిన పౌరసత్వం వచ్చేసి జన్మతో లభించినటువంటిది, జన్మతో సహా భారతీయులు. అందుకని భారతీయులు ఎప్పటికీ భారతీయులే. ఈ భారతీయులకు కల్పించబడినటువంటి పౌరసత్వం వచ్చేసి సహజ పౌరసత్వం. భారతీయుల పౌరసత్వం. విదేశీయులకు కల్పించినటువంటి పౌరసత్వం వచ్చేసి సహజీకృత పౌరసత్వం. విదేశీయులు ఈ విధంగా పౌరసత్వం కల్పించాలంటే అనేక షరతులతో కూడి ఉంటుంది. భారతీయులకు కల్పించబడినటువంటి పౌరసత్వం జన్మతో భారతీయులు కాబట్టి వాళ్ళు సహజ పౌరసత్వం. శాశ్వతం. విదేశీయులు కల్పించబడినటువంటి పౌరసత్వం వచ్చేసి విదేశీయులు ఎవరైనా మన దేశ పౌరసత్వాన్ని స్వీకరిస్తే దాన్ని సహజీకృత పౌరసత్వం. భారతీయుల పౌరసత్వము సహజ పౌరసత్వం. జన్మతో లభించినటువంటి పౌరసత్వము ఇది సహజ పౌరసత్వం. భారతీయులు ఎప్పటికీ భారతీయులే. భారత పౌరసత్వంపై పార్లమెంటు చట్టాలు. భారత రాజ్యాంగంలో పౌరసత్వాన్ని పొందడానికి కానీ లేదా పౌరసత్వానికి కోల్పోయే దానికి కానీ ఎలాంటి వివరణ ఇవ్వబడలేదు. భారత రాజ్యాంగంలో భారత పౌరసత్వం పొందే విధానం, కోల్పోయే విధానంపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. భారత పౌరులకు మన భారత పౌరసత్వం కల్పించే విషయంలోనూ, పౌరసత్వాన్ని రద్దు చేసే విషయంలోనూ భారత పార్లమెంట్కి రాజ్యాంగం అధికారం కల్పించింది. అంటే భారత పౌరసత్వంపై
చట్టాలను రూపొందించే అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్ ఉంటుంది. భారతదేశ పౌరసత్వంపై చట్టాలు రూపొందించే అధికారం పార్లమెంట్ ఉంటుంది. అంటే పౌరసత్వాన్ని కోల్పోయే విధంగా కానీ పౌరసత్వాన్ని పొందేదానికి కానీ పద్ధతులను రూపొందించే అధికారం భారత పార్లమెంట్ ఉంటుంది. అంటే భారత పౌరసత్వం పొందే పద్ధతులు, కోల్పోయే పద్ధతులు, భారత పౌరసత్వంపై చట్టాలను రూపొందించే అధికారము భారత పార్లమెంటుకు ఉన్నది. ఇది పౌరసత్వానికి సంబంధించినటువంటి ప్రకరణం. భాగం 2 ప్రకరణం 5 నుంచి 11. మన దేశము అవలంబిస్తున్న పౌరసత్వం ఏక పౌరసత్వం. ఈ భావనను బ్రిటన్ నుంచి గ్రహించాలి. పౌరసత్వం అనేటువంటిది 2వ భాగంలో కలదు. పౌరసత్వము కేంద్ర జాబితాలో కలదు. పౌరసత్వంపై చట్టాలను రూపొందించే అధికారము పార్లమెంటుకు